హైదరాబాద్లో ఘనంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. గల్లీకో వెరైటీ గణేష్లతో మండపాలు మెరిసిపోతున్నాయి. పెహల్గాం ఉగ్రదాడిని తెలిపేలా బేగం బజార్లో గణేష్ మండపం ఏర్పాటు చేశారు. భక్తులకు ఉగ్రదాడిని తెలియజేయడమే ఈ కాన్సెప్ట్ లక్ష్యం అంటున్నారు నిర్వాహకులు. మరింత సమాచారం మా ప్రతినిధి పాపన్న అందిస్తారు. హైదరాబాద్లో గణేష్ పండుగ వచ్చిందంటే రకరకాల గణేష్లకు కొదవ ఉండదు. దాంట్లో భాగంగానే ప్రస్తుతం మనం బేగం బజార్ ఛత్రి దగ్గర ఉన్నాం. ఇక్కడ ఒక వెరైటీ కాన్సెప్ట్ తోటి వినాయకుడిని పెట్టడం జరిగింది. ఏదైతే 2025 ఏప్రిల్లో జమ్మూ కాశ్మీర్లో జరిగిన పహల్గాం ఇన్సిడెంట్ని కళ్ళకు కట్టినట్టు కనిపించే ఒక థీమ్ తోటి ఇక్కడ వినాయకుడిని అయితే నిలిపించారు. ఇక్కడ మనం విజువల్స్లో చూడొచ్చు. ఏదైతే ఆ రోజు అమాయకుల పర్యాటకుల్ని చంపడానికి మారువేషంలో వచ్చిన ఉగ్రవాదులు వాళ్ళ తుపాకులు తీసుకొచ్చి కొన్ని క్షణాల్లోనే 26 మంది పర్యాటకులను అమాయకమైన పర్యాటకులను చంపివేశారు. ఆ సన్నివేశాలను ఇక్కడికి వీక్షించే భక్తులకు కళ్ళకు కట్టినట్టు చూపిస్తూ కూడా ఇక్కడ కాన్సెప్ట్ తోటి బేగం బజార్ ఛత్రిలో ఇక్కడ గణేష్ మండపాన్ని ఏర్పాటు చేశారు. వాళ్ళ పేర్లను కూడా తెలియ విధంగా మల్లేష్ రాజన్ అని చెప్పేసి, హిమాంశు అని చెప్పేసి కూడా ఏదైతే వాళ్ళు అక్కడ సుందరమైన పహల్గాం కొండలను వీక్షిస్తున్న సమయంలో ఆ ఉగ్రదాడికి పాల్పడి వాళ్ళందరినీ ఏ విధంగానైతే వాళ్ళ భార్యల ముందే భర్తలను చంపేసి వాళ్ళ నుదుట ఉన్న సింధూరాన్ని తొలగించిన సంఘటనలను కూడా చూపించిన ఘటనలు కళ్ళకు గట్టినట్టు కూడా ఇక్కడ చూపిస్తున్నారు. దాంతోపాటు బ్రహ్మాండమైన ఒక పంచముఖ గణేష్ని ఏర్పాటు చేసి మిగతా వారందరికీ అభయాస్తం ఉన్నట్టు కూడా మంచి గణేష్ విగ్రహాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. దాంతోపాటు ఆ రోజు ఏదైతే కొంతమంది ఉగ్రవాదులు వచ్చి ఒక 26 మంది పర్యాటకులను చంపారో ఆ అన్ని సన్నివేశాలు కూడా కొందరు మహిళలు మధ్యస్థ వయసు వారు ఉన్నారు, కొందరు ఆ రోజే పెళ్లి చేసుకొని హనీమూన్కి వెళ్ళిన మహిళలు కూడా భార్యాభర్తలు కూడా ఉన్నారు. అవన్నీ కూడా ఏదైతే ఇక్కడ మనం విజువల్స్లో చూడొచ్చు. ఉగ్రవాదులందరూ మారువేషంలో వచ్చి తుపాకులతోటి వాళ్ళందరినీ కాల్చివేసిన సన్నివేశాలు కూడా ఇక్కడ మనం ప్రత్యక్షంగా చూస్తాం. ప్రస్తుతం మనతోటి ఈ మండపాన్ని ఏర్పాటు చేసిన నిర్వాహకులు ఉన్నారు. లడ్డూ యాదవ్ ఈ మండపాన్ని ఈ బేగం బజార్ ఛత్రి వద్ద ఏర్పాటు చేశారు. తను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అన్న, ఈ పహల్గాం అటాక్ కాన్సెప్ట్తో పెట్టాలని మీరు ఎందుకు అనుకున్నారు? నమస్తే అన్న. ఇది మన దేశంలో ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగిన దీనికోసం మన పబ్లిక్కి మన పిల్లలకి వస్తారు కదా, మన ఎవ్రీ ఇయర్ థీమ్ పెడతాం. ఈ టైంలో ఇంత పెద్ద ఇన్సిడెంట్, ఇంత దుర్భాగ్యమైన మన ఇన్సిడెంట్ జరిగింది. మన పిల్లలకి తెలవాలా, మన జనరేషన్కి తెలవాలా, దీనికోసం ఇది పెట్టిన. ఎందుకు అంటే పహల్గాంలో మన భార్యకి వదిలేసి భర్తలకి మన ముందు కొట్టేసినారు. ఇంత దుర్భాగ్య పరిస్థితి మన దేశంలో వచ్చింది. బట్ మన నరేంద్ర మోదీ మన భార్యకి అండగా ఉంటా అని ఒక భరోసా ఇచ్చి ఆపరేషన్ సింధూర్ అని పెట్టి వాళ్ళకి మూతోడు జవాబు ఇచ్చినారు. వాళ్ళ జనరేషన్ కూడా యాద్ పెట్టుకోవాలి అని మెసేజ్ మన ఇండియా ఇప్పుడు వేరే ఉంది అని చూపెట్టించినారు. ఇక్కడ అన్ని ఉగ్రవాదుల్ని మీరు చూపిస్తారు. ఉగ్రవాదులందరూ కూడా పర్యాటకుల్ని చంపినట్టుంది. కానీ ఇక్కడ ఉన్న ఒక స్టాచ్యూ మాత్రం ఇక్కడ ఉన్న భక్తులకి గురిపెట్టినట్టుంది. ఇదెందుకు అట్లా పెట్టారు? పబ్లిక్ పట్టించుకుంటలేరు అని మన నెక్స్ట్ టార్గెట్ మీరే ఉంటుంది. మీరు ఎప్పుడైనా మీరు యాద్ పెట్టుకొని చేయాలని ఇది ఒక మెసేజ్ కోసం పెట్టినాం ఇది విగ్రహం. ఎందుకంటే టార్గెట్ పబ్లిక్కి చేస్తారు కదా ఆతంకవాదీలు, ఉగ్రవాదులు. మన పాకిస్తాన్లో వచ్చి మన దేశంలో ఎంత పెద్ద చేసినారో యాద్ పెట్టుకోండి. మన పబ్లిక్కి ఒక మెసేజ్ కోసం పెడుతున్నాం. ఇది గణేష్ మండపం మా ఫాదర్ నవయువక్ సమితి అని 46 ఇయర్స్ నుంచి పెడుతున్నాం బేగం బజార్లో. ఎవ్రీ ఇయర్ ఒక్కసారి స్వచ్ఛ భారత్ పెట్టినాం, ఒక్కసారి మన భక్తుల ఎట్లా ఉండాలి, మన ఎట్లా మెసేజ్ పోవాలి పబ్లిక్లో. ఎవ్రీ ఇయర్ ఒక గణేష్ దగ్గర యూత్ వస్తున్నారు కదా, మన యూత్ వేరే ప్రకారంగా పోతున్నారు. ఒక మెసేజ్ ఇవ్వడానికి ఎవ్రీ ఇయర్ మన ఒక హ్యాబిట్ వదిలేసేయాలి. గణేష్ మహారాజ్కి సంకల్పం తీసుకొని మన నవయువక్ సమితి మన మొత్తం మెసేజ్ ఇస్తున్నాం. అది అంటే ఇక్కడ వచ్చే భక్తులందరికీ కూడా ఆ రోజు పహల్గాంలో జరిగిన ఇన్సిడెంట్ గుర్తుండాలి. చిన్నపిల్లల నుంచి పెద్దవారందరూ కూడా ఆ రోజు జరిగిన
ఆ సంఘటనని మర్చిపోకుండా ఉండాలి. ఎందుకంటే దైవభక్తితోటి దేశభక్తిని పెంపొంచే విధంగా మనం ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్త పడకపోతే నెక్స్ట్ టార్గెట్ మీరే ఆ ఉగ్రవాదులకు అన్నట్టు కూడా మంచి కాన్సెప్ట్ తోటైతే ఈ లడ్డూ యాదవ్ ఇక్కడ గణేష్ మండపాన్ని నిర్వహించడం జరిగింది. వీడియో జర్నలిస్ట్ హరిస్తో మొగుల పాపన్న, బిగ్ టీవీ, బేగం బజార్ నుండి.